CARTHIC ఈస్ కాల్డ్ కార్తిక్ కట్స్. కార్తిక్ కట్స్ ఎడిటర్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అమ్మయ్య, ఇంతకాలం నేను అవుట్ స్టాండింగ్ యాంకర్ని, ఇవాళ అవుట్ సిట్టింగ్ యాంకర్ని అయ్యాను. కార్తిక్, ఆర్ యూ ప్రెజెంట్? ఏ కమ్ రే. అలాగే యాక్టర్ సాయి కిరణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు మాట్లాడాలి. అంటే మీకన్నా నేను చిన్నదాన్ని కాబట్టి ఐ సమ్హౌ హ్యాడ్ టు స్పీక్. ఎనీవే, ఇప్పుడు మీరు మాట్లాడొచ్చు. వయసులో చిన్నోళ్ళు అన్నారు కాబట్టి నేను లాస్ట్ మాట్లాడాలని. ఓహో, సేమ్ మీరు కూడా నాలాగే మంచి కుళ్ళు జోకులు వేస్తారు. నైస్. సో చాలా నర్వస్గా ఉంది. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అంటే ఇంత పెద్దవాళ్ళ ముందు ఇలా స్టేజ్ మీద మాట్లాడడం చాలా నర్వస్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ ఫణిదీప్ గారికి అండ్ కంప్లీట్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఉస్తాద్కి ఆల్ ది బెస్ట్. అండ్ దిస్ ఈజ్ ద డే మనం వెయిట్ చేస్తుంది. ఇందాక మేడం చెప్పినట్టు ఇది చాలామంది డెబ్యూటెంట్స్కి ఇది పెద్ద రోజు. అండ్ అందరికీ ఆ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా చూసి ఆశీర్వదించాలని కూడా కోరుకుంటున్నాను. రాజమౌళి గారు ఈ ఈవెంట్కి రావటం, ఆయన ఇలా డైరెక్ట్గా చూడటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాని గారిని కూడా అలా చూడటం. సార్ సినిమా చూసి మాకు కూడా ఏదైనా ఛాన్స్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. ఛాన్స్ ఇస్తారు, కానీ 2 ఏళ్ళు వెయిట్ చేయాలి. ఊరుకోండి. రోడ్ నెంబర్ 45లో రాంగ్ పార్కింగ్లో బైక్ నీదే కదా? నేనే మేడం. చలాన్ కట్టలేదు ఎందుకు? అక్క కడతానక్క, మొత్తం అయిపోయిన తర్వాత. అక్క లేదు, తోటకూర తొక్క లేదు ఇక్కడ. అలాంటివన్నీ పనికిరావు. చలాన్ తొందరగా కట్టేస్తాను. సరే, ఇప్పుడు మాట్లాడు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. హాయ్ సార్. ఒక్క నిమిషం, మళ్ళీ మర్చిపోతాను. మళ్ళీ ఉండు సార్. రాజమౌళి గారు, నాని గారు ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని ఏదో సెట్లో కలుద్దాం అనుకున్నాను, నా డ్రీమ్ అదే. బట్ ఈవెంట్లోనే కలుస్తాను. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఉస్తాద్ గురించి చెప్పాలంటే స్టార్ట్ చేసిన ఎండ్ చేసిన మా డైరెక్టర్ ఫణిదీప్ గురించే. అని ఒకసారి నన్ను కరెక్ట్ చేయి, ఈ స్టోరీ గురించి మనం 7 years బ్యాక్ అనుకున్నట్టున్నాం కదా. నా దగ్గర ఒక బైక్ స్టోరీ ఉంది, నేను చేస్తే ఫస్ట్ ఆ స్టోరీ చేస్తానని చెప్పాడు నాకు. టిల్ ఆ రోజు నుంచి అనుకున్నాడు. తను ఎంత డెడికేటెడ్ అంటే ఈరోజు కూడా అదే కథ ఫస్ట్ నేను చేయాలని చెప్పి ఈరోజు ఉస్తాద్ మీ ముందుకు తీసుకొచ్చాడు. అని హ్యాట్స్ ఆఫ్ టు అనియా, నీ డెడికేషన్కి కానీ నీ క్లారిటీకి కానీ ఎవ్రీథింగ్. మా అన్నయ్యకి ఒక ప్రాపర్ సపోర్ట్ ఉందండి. ఆ ప్రాపర్ సపోర్టే కృషి ఎంటర్టైన్మెంట్స్. సూపర్ టీం అండి. ఇంత అద్భుతమైన అవుట్పుట్ రావడానికి కారణం మొత్తం వాళ్ళే. సో ఆ టీం కూడా హ్యాట్స్ ఆఫ్. ఇందులో సింహాకి నేను చడ్డీ బడ్డీ దోస్గా చేశాను. బ్రో, మన ఇద్దరి మధ్యన సీన్స్ బాగా వచ్చాయి అనుకుంటున్నాను. సో ఐఎమ్ రియలీ హ్యాపీ బ్రో. మీరు ఆ 3 phases ఎంత బాగా క్యారీ చేశారో నేను లైవ్లో చూశాను. నేను ఒక్క పైలట్ ఫేజ్ తప్పితే కావ్య సీన్స్కి మన సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ ఇంకా చెప్పాలంటే ఉస్తాద్ ఎల్లుండి రిలీజ్ అవుతుంది. ఐ మీన్ సాటర్డే August 12th. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అందరికీ బైక్స్ ఉంటాయి కదా. ఉంటాయి, బైక్స్ ఉండకుండా ఉండవు. బైక్స్ కానీ కార్స్ కానీ ఉంటాయి. ఈ సినిమా చూసిన తర్వాత బైకులకు పూజలు చేస్తారు డైలీ. అదైతే ఫిక్స్ అయిపోండి. సో ఈ సినిమా జర్నీతో ఖచ్చితంగా మీరు ట్రావెల్ చేస్తారు. చాలా బాగుంటుంది. సాటర్డే ఖచ్చితంగా చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. 100 కాదు 200% గ్యారంటీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం అండి, ఈరోజు నేను స్టేజ్ మీద నిలబడటానికి కారణం మా అమ్మ, మా నాన్న అండి. వాళ్ళ కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు. అండ్ నేను ఇంత నమ్మకంగా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడడానికి నా కారణం నా వైఫ్. ఇక్కడే ఉంది తను. షీఈస్ దేర్ హియర్. నేను కంప్లీట్గా నన్ను గ్రూమ్ చేసి ఒక ప్రాపర్ ఒక మనిషిగా తయారు చేసింది. నాన్న థ్యాంక్ యూ సో మచ్. సో అంతే, ఉస్తాద్ ఆన్ August 12th. ప్లీజ్ డూ వాచ్ ఇట్ at your nearest theaters. థ్యాంక్ యూ. వైఫ్ దగ్గర మార్కులు కొట్టేశావు. కంగ్రాట్స్. లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత పప్పన్న ఉండదు. రండి కార్తిక్ గారు. హే కార్తిక్, స్పెషల్ ఫ్యాన్స్ వచ్చారు నీకోసం. బిర్యానీ పట్లాలు. ఓకే. అంటే ఉస్తాద్ 1 year నుంచి ఎడిట్ చేయడం కన్నా ఇక్కడ మాట్లాడటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది రాజమౌళి గారు, నాని గారి ముందు. సార్ థ్యాంక్స్ అలాట్ సార్ వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో ఉస్తాద్ అని చెప్పాలంటే 2014లో ₹1 లేకుండా నా ఫ్రెండ్స్ సపోర్ట్తో కొనుక్కున్న iMac అండి.
దాంతోనే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. దట్ మై ఫస్ట్ ఉస్తాద్. సో ఉస్తాద్ అంటే గురువు కాబట్టి అదే నా గురువు అనుకుంటున్నాను. అండ్ వచ్చిన చీఫ్ గెస్ట్